మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. అతివేగం ప్రాణ సంకటం. గత 11 ఏళ్లల్లా తెలంగాణలంట రోడ్డు ప్రమాదాలతోటి 85,000 మంది చచ్చిపోయారంటుల్లా. 85,000 మంది రోడ్డు ప్రమాదాలలో చచ్చిపోయారు. 25% అతివేగంతో జరిగిందంట. 85% అతివేగంతో చచ్చిపోయారు. అనుమతులు ప్రమాణాలు లేకున్నా రోడ్లపై యథేచ్ఛగా ట్రావెల్స్ బస్సులు చక్కర్లు. మామూళ్ళ మత్తుల రవాణా అధికారులు వాళ్ళకి ఏముంది, మామూలు వస్తే సాలాలు. మామూళ్ళ మత్తుల రవాణా అధికారులు ఆలుంటారంట. టార్గెట్ల కోసం మొక్కుబడిగా ఏదో తూతుంబాలుగా అక్కడక్కడ తనిఖీలు చేస్తారు. సప్పుడే కూకుంటారు. టార్గెట్ రీచ్ కావాలి అంతే. ఇవాళ 10 చేయాలి, 10 మంది 10 బస్సులు ఆపాలి, అలాగే ఏదో పైప్ పెట్టాలి, పొగ ఎక్కువ వస్తుందా, లైసెన్స్ ఉందా, లైసెన్స్ ఇటబడి ఉంటుంది, అవి ఉంటాయా, ఓకే అని ఏదో తూతుంబాలుగా చేస్తేందుకు గిట్ట తలిగి ప్రమాదాలకు దారి తీసేది ఎవరంటే ఫస్ట్ మామూలు మత్తులో ఉన్న రవాణా అధికారులేనట. ఇవాళ 4 బస్సులు సీజ్ అయినాయి. 1,07,000 రూపాయల జరిమానా పడ్డది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీఏ విస్తృత తనిఖీలు. ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు. నిబంధనలు ఉల్లంఘించిన 289 బస్సుల పైన చర్యలు తీసుకుంటారు. ఇవాళ అన్ని బస్సుల మీద చర్యలు తీసుకుంటుర్లా. ఇలా కథలు చూడరే. తడిస్తేనే గుడిసె కప్తారు అనే సామెత ఉండే కదా. తడిస్తేనే గుడిసె కప్తారు. ముందుగల్లా ఈ జాగ్రత్తలు తీసుకోరు. ముందుగల్లా జాగ్రత్తలు తీసుకుంటే మొన్నగా 19 మంది అనేది బతి అవకాశం ఉంటే ఉండునేమోగా. అట్ట ఉండదు. ఏదన్నా జరిగినాక గప్పుడు ఆలోచిస్తారు. ప్రజలారా, ఈ హైవే పొంటి తిరిగే ట్రావెల్స్లు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ ఒక్క పేదోని ఉంటుండొచ్చునా, ఏ ఒక్క మధ్యతరగతితో ఉంటుండొచ్చునా, ఏ ఒక్క డబ్బునోడు కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోరి. ఎవరు ఉంటాయి అంటే పక్క రాజకీయ నాయకులు ఉంటాయి. రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లే తప్పితే వేరే వాళ్ళవి ఎవరివి ఉంటాయా? మరి వాళ్ళకి తెలియదా ఆయన బండికి బ్రేకులు వస్తున్నాయా లేవా, లైసెన్స్ ఉందా లేదా, బండి కండిషన్లు ఉందా లేదా, ఫిట్నెస్ ఉందా లేదా, లేకపోతే అన్ని రకాలుగా ఉందా లేదా, అన్నీ వాళ్ళకి ఎరికే. కానీ రోడ్డు మీద ఉన్న ఆఫీస్ రోడ్ అంటే మనోడే నా పేరు చెప్పు అంటున్నాడు. ఆ ఓనర్ ఎన్నో కూర్చోడు, మంచి రాజలెక్క ఎన్నో కూర్చొని ఆ పలానా కాడ ఆర్టీఓ ఉన్నాడు లేకపోతే పోలీసు వాళ్ళు ఉన్నాడంటే నీకు ఎందుకురా బాయ్ బండి ఆపంగానే ఫోన్ చేయి, నా శివలో పెట్టాగా నా మావాడు మాట్లాడదాగా ఆయన ఏదో మాట్లాడి ఏదో మాట్లాడతాడు. రైట్ మనదే పోనీ అంటనే ఉంటాడు, పోతూనే ఉంటాడు, ఎన్నో బొక్కబొరలు పడతాడు. అయ్యో పాడైపోయి అయిపోయి అనుకున్న తర్వాత ఇక మళ్ళీ అది గుర్తొస్తుంది. బళ్ళని సీజ్ చేయాలి, నీకు అన్నీ ఉన్నాయా లేవా ఇప్పుడు చెక్ చేయాలి. మరి నిన్న వల్ల చెక్ చేసుకుంటే కాదా, నిన్న వల్ల చెక్ చేయరు. ఎంతమంది రాజకీయ నాయకులే చెప్పింలా. తప్పులు చేసేది మొత్తం రాజకీయ నాయకులే. ఉత్త పుల్యానికి బలయ్యేది వీళ్ళు. ఇక డ్రైవర్ చెప్తాడు ముచ్చట. ఈ డ్రైవర్ చెప్పిన ముచ్చట ఇంకా జర చిత్రంగా ఉంది. ఏది నిన్న బస్సు ఏదైతే తలగబడ్డదో ఆ పల్సర్ బైక్ అంట నల్లగా ఉందంట. నల్లగా ఉండడం వలనంట ఆయన గుర్తుపట్టలేకపోయిందంట. సరిగా జ్ఞాపకం లేకుండా అయిపోయింది. దాని వెంట ఎక్కించిన అంటుండు. అయ్యా డ్రైవరు, నల్లగున్న బండ్లు వేయి ఉన్నా కానీ కట్టి మరి ఇప్పుడు మొత్తం నల్ల కలర్ అంత కొన్ని ఎర్ర కలర్ వేసుకోవాలి నీకోసం. ఇప్పుడు బండ్లు దాని మోడల్ ప్రకారంగా దాని కలర్ తోటి ఏదో రకంగా తయారైతే అయ్యాల తయారు కాలేదు, నీ ఒక్కని బస్ కింద లేదు. బొచ్చడు బండ్లు తయారైనాయి ఇప్పటిదాకా. బండ్లు పుట్టిన కాల్చి ఇప్పటిదాకా కోట్ల బండ్లు కావచ్చు. కానీ బండిని కలర్ ఐడెంటిఫై చేయలేదని అంటే ఒకవేళ నీకు నిద్ర వస్తుంది అనుకో, ఆపుకోవాలి, ఆపేయాలి. ఆపేసి బరాబరిగా ఇంకో డ్రైవర్ ఉంటే పోతా, లేకపోతే లేదంటే ఏమవుతుంది, ఆయన ఒకనాడు ఒకటి ఎవరు చచ్చిపోతాడు ఏమి ఉండడు కదా. లేకపోతే అంతగా పరిస్థితి వస్తే నేను పోనా నాడు మొనికేసి కూర్చోవాలి, ఇంకో డ్రైవర్ పెట్టుకుని లేకపోతే లేదు. మీ పానం మీదకి ఎందుకు తెచ్చుకోవాలి చెప్పురి. ఇది అంతా ఒక్కొక్క డ్రైవర్ని ఇలా ఇచ్చిండు. 4-5 గంటలే అనుకుంటున్నట్టు డ్రైవర్లు నిద్రపోతేప్పుడు అంటే 4-5 గంటలేనట. మళ్ళీ తెల్లారి లేవాలి, నైట్ 12-1 దాకా బండి నడపాలి, మళ్ళీ తెల్లారి లేవాలి, మళ్ళీ బండి నడపాలన్నట. అయితే వాళ్ళతోటి పని ఏదో గిసంటే యాక్సిడెంట్ అయితేనే ఉంటుంది. కాగానే డ్రైవర్ గిట్ట చేసిండు లేకపోతే గాడి గిట్ట చేసిండు అంటారు. మొత్తం తప్పున్నది వాళ్ళంటే దాదాపుగా ప్రభుత్వాలు, అది ఏపీ అయినా కావచ్చు తెలంగాణ అయినా కావచ్చు, వీళ్ళు సరైన పద్ధతిలో అన్నిటిని పరీక్షించక అవి కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోక వీళ్ళు చేసే తప్పిదాలకు ఉత్త పుణ్యానికి అమాయకమైన ప్రజలు బలి అవుతారు. పైన సాఫ్ట్వేర్ అమ్మాయి అయిపోయి, పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి సకదాల కుటుంబం పాయ్. ఇప్పుడు ఫోన్ చేసి పొద్దుగాల దిగుతున్నాని చెప్పి పొద్దుగాల దిగపోయి అటుకెళ్ళంటే పరలోకానికి పాయ్. ఈ పాపం ఓల్ది. ఈ పాపం ఇవాళ సచిన వాళ్ళకు 2 లక్షలు ఇస్తా, 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా అంటారు. ₹1,00,00,000 ఇచ్చిన సచిన వాళ్ళు మన బతికొస్తున్న వచ్చినా మమ్మ కానీ ఈ రవాణా సంస్థల వాళ్ళని ఉంటే లేకపోతే వీళ్ళ ఉండే మన అధికారులు మామూలు మత్తులో ఏది కళ్ళు మూసుకపోయిన అధికారుల వాళ్ళని ఉంటే జర కళ్ళు తెరిచి ప్రజల ప్రాణాలు కాపాడే ఉపాయం చేయరు. ఎందుకంటే మీకు జీతాలు ఇస్తారు, పుణ్యానికి ఏం చేస్తలేరు.
మామూలే కాదు, జీతాలు కూడా వస్తూనే ఉంటాయి మీకు. జర గిసోంటి ఎవరన్నా గట్టి బండికి అన్ని 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 అందాల లేని బండ్లు ఉంటే గైడ్ని పక్కకేసి ఉపాయం చేసి ఏమైనా బస్సులో రోడ్డు మీద దింపే ఉపాయం చేయాలి. నలుగురు పానాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కానీ ఉత్తపుణ్యానికి ఏదో పైసల కాశపడి అమాయక ప్రజల పాలనలతో చెలగాడం వాడకూరి ఉంటా మరి.